యంగ్ హీరోస్ ఎక్స్పెరిమెంటల్ పాత్ర కోసం కష్టపడిన, కొత్త జోనర్ కోసం ట్రై చేసిన ప్రతిసారి విజయం దక్కదు. స్టోరీలో దమ్ము, కథలో కొత్తదనం, అలానే సినిమా అందరికీ కనెక్ట్ అయితేనే సూపర్ హిట్ అవుతుంది. ఈ క్రమంలో యంగ్ హీరో శ్రీ విష్ణు సామాజిక వర్గమున ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ అందుకుని తమ సత్తా చూపించాయి. 2009లో బాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ విష్ణు ఆ తర్వాత సోలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సన్ ఆఫ్ సత్యమూర్తి, అప్పట్లో ఒకడుండేవాడు, జయమ్ము నిశ్చయమురా, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో సోలో హీరోగా డీసెంట్ హిట్ అందుకున్నాడు. గాలి సంపత్, రాజరాజ చోరా సినిమాలు శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు ఎక్స్పెరిమెంట్ చేసిన భళా తందనాన, అల్లూరి సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచాయి. అల్లూరి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న శ్రీ విష్ణు డెబ్యూ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా సామాజిక వర్గమన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ లవ్ సీన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. బిగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీ విష్ణుకి సాలిడ్ హిట్ దక్కింది. ఆర్టిస్ట్ గా ఎంత టాలెంట్ ఉన్నా తమ దగ్గరకు వచ్చిన సబ్జెక్ట్స్ కరెక్ట్ గా జడ్జిమెంట్ చేస్తేనే సరైన సక్సెస్ తొందరగా వస్తుంది. సామాజిక వర్గమనతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణుకి మరింత బాధ్యత పెరిగింది. సో శ్రీ విష్ణు తన నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ లైన్‌లో మరో నటుడు ఆనంద్ దేవరకొండ కూడా 'బేబీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 2023లోనూ 'బలగం', 'బేబీ', 'సామాజిక వర్గమన' లాంటి సినిమాలు రఫ్ ఆడించాయి. ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు 150 కోట్లు వసూలు చేశాయంటే కంటెంట్ ఏ రేంజ్‌లో కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. 'బేబీ' అయితే ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. 80 కోట్లకు పైగా వసూలు చేసింది. హిట్స్ వచ్చాయి, బానే ఉంది. కానీ వచ్చిన విజయాల్ని ఆ హీరోలు కెరీర్‌ను బిల్డ్ చేసుకోవటానికి వాడుకుంటారా లేదా అనేది ఆసక్తికరమే. ఎందుకంటే గతంలోనూ ఎన్నో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ వాటిలో నటించిన హీరోలు సక్సెస్ అయింది మాత్రం చాలా తక్కువే. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, స్వామి రారాతో నిఖిల్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే ఆ సక్సెస్ క్యాష్ చేసుకున్న హీరోలు తక్కువే. అన్నకు అర్జున్ రెడ్డి వస్తే తమ్ముడికి బేబీ వచ్చిందిప్పుడు. దీన్ని ఆనంద్ దేవరకొండ తన కెరీర్ కి యూజ్ చేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే కెరీర్ మొదటి నుంచి ఎన్నో మంచి సినిమాలు చేసిన శ్రీ విష్ణుకు సామాజిక వర్గమనతో కావలసిన కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. దీన్ని రాబోయే తన సినిమాలకు ఎలా వాడుకుంటాడో చూడాలి. ఈ ఇద్దరు హీరోలకు విజయాలు బాధ్యతను బాగా పెంచేశాయి.